హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర అపూర్వ ఇందుకి కట్నం ఇవ్వలేదు అనే విషయాన్ని తెలుసుకొని చాలా కోపంగా అపూర్వని పిలిచి అపూర్వ చెంప పగలగొడతాడు. అంటే నువ్వు కట్నం ఇవ్వలేదా? ఎందుకు ఎందుకు ఇవ్వలేదు అపూర్వ? నీకు నేను ఆ రోజే చెప్పాను, వాళ్ళు అడిగినంత ఇచ్చేయమని. నీకు అప్ప చెప్తే నువ్వు నా పరువు తీస్తావా? ఆ గగన్ గాడిని దేవుణ్ణి చేస్తావా అని కోపంగా అపూర్వని కొడతారు శరత్చంద్ర. బావా, బావా నీకు తెలుసు కదా బావా, ఆఫీస్ టెన్షన్స్ అని అంటుంది. నోర్ముయ్ అపూర్వ, నోర్ముయ్. ఇంకొక్క మాట కూడా సంజయ్షి చెప్పుకోవడానికి ప్రయత్నించొద్దు, బాగోదు. అదంతా కాదు, రేపు మనం ఆ గగన్ గారింటికి బయలుదేరాలి అని అంటారు శరత్చంద్ర. ఎందుకు బావా? ఆ కట్నం డబ్బులు తిరిగి ఇచ్చేయడానికా? పర్లేదు బావా, నేను ఇచ్చేస్తాలే. చెక్ వాడి మొహాన కొడితే వాడే తీసుకుంటాడు అని అంటుంది అపూర్వ. అపూర్వ గారు, ఎందుకంటే తొందరపడుతున్నారు? ముందు బావగారు చెప్పింది వినండి అని అంటారు కృష్ణప్రసాద్. అపూర్వ, మనం రేపు గగన్ ఇంటికి వెళ్ళేది గగన్కి వాడిచ్చిన కట్నాన్ని తిరిగి ఇచ్చేయడానికి కాదు, గగన్ని ఇంటి అల్లుడిగా, భూమిని నా కన్న కూతురిగా మన ఇంటికి తీసుకురావడానికి అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా, ఏమంటున్నావు నువ్వు? నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని అంటుంది అపూర్వ. నాకు జోక్ చేయాల్సిన అవసరం లేదు, నీలా ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే అవసరం అంతకంటే లేదు. నా కూతుర్ని, నా అల్లుణ్ణి రేపు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు ఇక్కడే జరిపిస్తాను. నా కూతురికి నల్లపూసల్ని మార్చి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. నువ్వు రావాలి, నా భార్యగా నువ్వు రావాలి, అంతే. అమ్మ మీరా, మీరా కూడా విషయం చెప్పమ్మా, రేపు మనం వాళ్ళ ఇంటికి బయలుదేరదాం అని చెప్పి ఇంకలా శరత్చంద్ర గట్టిగా చెప్పేసరికి అపూర్వ అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటి అపూర్వ గారు, బ్రెయిన్ ఉంది కదా అని ఎదుటి వాళ్ళని చులకన చేయడం, ఎదుటి వాళ్ళ తప్పులను ఎత్తి చూపించి మీ తప్పుల్ని మీరు కప్పిపుచ్చుకోవడం ఇన్ని రోజులు బాగా చేశారు. మీ తప్పులని బావగారి ముందు ఇప్పటి వరకు ఎవరు బయట పెట్టలేదండి. కానీ ఇకపై ఆటలు సాగవు. మీరనుకుంటున్నట్టు మీ కాళ్ళ కింద బానిసలా బ్రతికే కృష్ణప్రసాద్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఆ రోజు మా బావగారు నా గుండెల్లో బుల్లెట్ దింపినప్పుడే చచ్చిపోయాడు. ఇప్పుడు వచ్చింది కేపీ 2.0. చూస్తారు కదా ముందు ముందు నా కొడుకుని, నాకు మేనల్లుణ్ణి, మేనకోడల్ని ఎలా ఇంటికి పిలిపించి అందరూ సంతోషంగా ఉండేలా చేస్తాను, మీ నిజస్వరూపం బయట పడేలా చేస్తాను అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. అపూర్వ, బావలో ఈ మార్పు నేను నమ్మలేకపోతున్నాను. అయినా బావ పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని ఇంకా ఫిక్స్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ భూమికి కాల్ చేస్తారు. కాల్ చేసి, అమ్మ భూమి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ రాత్రంతా నీకు నిద్ర పట్టదు. ఎందుకో తెలుసా? రేపు మీ నాన్నగారు నిన్ను కూతురిగా, గగన్ని అల్లుడిగా ఒప్పుకుంటున్నారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మన ఇంటికి తీసుకురాబోతున్నారు అని అంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే, మావయ్య మీరు చెప్పింది నిజమా అని అంటుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం అని అనగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. పాపం గగన్ దగ్గరికి వెళ్తుంది. గగనేమో కళ్ళల్లో బాగా మంటలు పుట్టేసరికి ఇంకా కొన్ని కాటన్ బాల్స్ని పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. బావా, ఎంత క్యూట్గా ఉన్నావో. అయినా రేపు మా నాన్న వచ్చి మిమ్మల్ని అల్లుడిగా ఒప్పుకొని మీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగిస్తాడు. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు బావా అని చెప్పి ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి వాళ్ళ నాన్న ఇంటికి వస్తున్నారని శారీ కట్టుకొని కిందకి వస్తుంది. శారద, పూరి, గగన్, శివ భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి భూమి, ఇవాళ ఏదైనా స్పెషలా? శారీ కట్టుకున్నావు అని అడుగుతుంది పూరి. అవును, చాలా స్పెషల్ అని నవ్వుతూ ఉంటుంది. ఇంతకీ ఏంటమ్మా అది, ఎవరిదైనా పుట్టినరోజా అని అడుగుతారు శారద. లేదత్తయ్య, మీరే చూస్తారుగా, చూడండి అని ఎంతో హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది భూమి. ఇంకా గగన్, అమ్మ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని అంటారు. బావా ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని అంటుంది. హలో, నువ్వెవరు చెప్పడానికి అని అడుగుతారు. నేనెవరో మీకు తర్వాత తెలుస్తుంది, కానీ మీరైతే ఆఫీస్కి వెళ్ళకూడదు బావా, ఆగండి అని చెప్పి గగన్ చేపట్టుకుంటుంది. హై, నా చేయి వదులు,
నేను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి ఇంకలా గగన్ బయటకు వస్తుంటే బావా బావా అని చెప్పి వెనకాల పరిగెడుతూ ఉంటుంది భూమి. ఇంకలా కరెక్ట్గా వాళ్ళ లాన్లోకి వచ్చేసరికి కార్ వచ్చి ఆగుతుంది. గగన్ ఏంటి మన ఇంటి ముందు కార్ ఆగిందని చూసేసరికి ఆ కార్లో నుండి శరత్ చంద్ర అపూర్వ దిగుతారు. దిగి కొంతమంది ముత్తైదులను తీసుకొచ్చి అన్ని అరటిగెల అండ్ తాంబూలం ఏవేవైతే చీర సారె ఏదైతే పెడతారో అవన్నీ ఐటమ్స్ తీసుకొస్తాడు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్ర అంతా సకుటుంబ సపరిమారంగా చూసి షాక్ అయిపోతాడు గగన్. శారద కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. భూమి అని అంటారు. అవునత్తయ్య, నేను చెప్పిన సర్ప్రైజ్ ఇదే అని నవ్వుతూ ఉంటుంది భూమి. ఇంకా అలా గగన్ ముందుకి వచ్చి నించుంటారు శరత్చంద్ర. ఏంటి దారి తప్పి వచ్చారా? మా ఇంటికి ఏంటివన్నీ అని అడుగుతాడు గగన్. చూడండి అల్లుడు గారు, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఒక శత్రువులాగే చూశాను. కానీ ఇప్పటి నుండి నేను మిమ్మల్ని నా అల్లుడిగా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అవునన్నా కాదన్నా భూమి నా రక్తం, నా కన్న బిడ్డ. శోభ ఎలాగో చనిపోయింది. బ్రతికున్న భూమిని బాధ పెడుతూ నా రక్త సంబంధాన్ని నేనే కాళ్ళదన్నుకుంటూ ఉంటే పైనున్న నా శోభ ఆత్మ శాంతించదు. నా శోభ నేను ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోను. కాబట్టి నా కూతుర్ని, అల్లుడైన మిమ్మల్ని తన మెల్లో తాళి కట్టారు కాబట్టి మిమ్మల్ని అల్లుడిగా, కూతురిగా, స్వభావనంగా ఆహ్వానిస్తున్నాను. నా మనసులో ఎలాంటి కల్మషము లేదు. మీరు మా ఇంటికి వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తాను. నల్లపూసల ఫంక్షన్ని ఏర్పాటు చేసి మీరు అమ్మాయి ఇద్దరు సంతోషంగా ఉండేలా నేను ఏర్పాట్లు చేస్తాను అని అంటారు శరత్చంద్ర. ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు. పాపం శారద, అమ్మ వాడికి అసలే పౌరుషం ఎక్కువ, ఇప్పుడు ఏమంటాడోనని భయమేస్తుంది అని అంటారు. అవునత్తయ్య, అసలే బావ తాళి కట్టలేదు అంటున్నాడు కదా, ఇప్పుడు ఏమంటాడోనని నాకు కూడా చాలా భయంగా ఉంది అని చెప్పి పాపం భయపడుతూ ఉంటుంది భూమి. అయ్యో శరత్చంద్ర గారు, మీరు ఇంత మారుతారని నేను అనుకోలేదండి. మీ అమ్మాయిని తీసుకువెళ్ళడానికి వచ్చారు, అల్లుడిగా నన్ను కూడా పిలవడానికి వచ్చారు, అంతే కదా? హ్యాపీ, సో హ్యాపీ. మీరింతలా మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇంటి అల్లుడిగా అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అని అంటాడు గగన్. ఒక్కసారిగా గగన్ బిహేవియర్కి శారదా భూమి షాక్ అయిపోతారు. అపూర్వ కూడా అలా చూస్తూ ఉంటుంది. అంటే మా ఇంటికి వస్తున్నట్టే కదా అని అంటారు. ఎందుకు రాను? ఖచ్చితంగా వస్తాను. ఇదిగో మీ అమ్మాయితో కలిసే వస్తాను, ఓకేనా అని గగన్ నవ్వుతూ చెప్తే, థ్యాంక్ యూ అల్లుడు గారు, మీరు ఇంతలా మారిపోతారని అనుకోలేదు అని శరత్చంద్ర గగన్ని హక్ చేసుకుంటాడు. గగన్ నవ్వుతూ శరత్చంద్ర వైపు చూస్తారు. భూమి బావా మారిపోయాడు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, బావా ఇప్పటికైనా నన్ను అనేసరికి, భూమి ఇక్కడ నువ్వేం మాట్లాడద్దు, మనం మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఓకేనా? ఎంతైనా నా అత్తిల్లు కదా అని గగన్ అంటాడు. సరే బావా అని భూమి అంటుంది. ఇంకా అలా గగన్, భూమి, శారద అందరూ రెడీ అయ్యి కారులో శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. శరత్చంద్ర అప్పటికే రీచ్ అయ్యి ఇంకా చెర్రి, నక్షత్ర వాళ్ళందరికీ కూడా హడావిడి పెడుతూ ఉంటాడు. చెర్రి అక్కడ దండలు చూడరా, అమ్మ నక్షత్ర నువ్వు వెళ్ళి హారతి తీసుకురా, అందరూ ఉండండి అని అనేసరికి అపూర్వ మాత్రం, అయినా బావలో ఇంత సడన్ చేంజ్ ఏంటి, అదిగో ఒక కేపీ గాడి వల్లే అయ్యి ఉంటుంది చి అని అనుకుంటుంది. మమ్మీ ఇప్పుడు గగన్ బాబు ఇంటికి వస్తాడా అని అడుగుతుంది. అవును, ఆ భూమితో కలిసి వస్తున్నాడు. అయితే ఏంటి ఇప్పుడు నీకు అని అంటుంది. ఏం లేదు, బావని మొన్న హాస్పిటల్లో చూశాను, మళ్ళీ చూడలేదు, చూద్దామని అని అంటుంది. చిచ్చి అని అంటుంది గోరింటాకు. ఏంటమ్మాయి అలా అన్నావు అని అడుగుతారు. లేకపోతే ఆల్రెడీ పెళ్ళయి మళ్ళీ గగన్ కోసం ఆశపడుతున్నావు, సిగ్గులేదు అని మనసులో మాటలు బయటికే వచ్చేస్తాయి. ఇవన్నీ నా మనసులో అనుకోవాలి, బయటకు అనేసానా, అయ్యో అని అనుకుంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని నువ్వు కాస్త ఇన్నర్ వాయిస్ తగ్గించుకో, అందరికీ వినపడుతుంది. నా కూతురు 100 తప్పులు చేసినా నా కూతురు అంటే నాకు ప్రేమ అని అంటారు. అవును, రాక్షసికి రాక్షసి కాకుండా మంచిది పుడుతుందా ఏంటి అని మనసులో అనుకుంటుంది గోరింటాకు. గగన్, భూమి, శారద అందరూ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు గగన్. అల్లుడు గారు ఒక్క నిమిషం, అందరూ రండి అని చెప్పి ఇంకా అందరూ అలా హారతిస్తూ ఉంటారనమాట. వెంటనే తనకైతే ఇంకా అలా హ్యాపీగా హారతిస్తూ ఉంటే గగన్ నవ్వుతూ ఉంటాడు, భూమి కూడా నవ్వుతూ ఉంటుంది, నక్షత్ర అలా ఇంకా చూస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు లోపలికి రండి, దిష్టి తీసేసింది కదా అని చెప్పి హ్యాపీగా లోపలికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత ప్రశాంతంగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లుడు గారు మీకు ఏం తెప్పించమంటారు అని అడుగుతారు. మీరు ఏమనుకుంటే అది, నేను ఏదైనా తింటాను అని అంటాడు గగన్.
అమ్మ భూమి, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా అమ్మా, నీ రూమ్లో నగలన్నీ పెట్టాను, మీ ఇద్దరికి నల్లపూసల కార్యక్రమం జరిపించాలి కదా అని ఇంకా శరత్చంద్ర అయితే హ్యాపీగా చెప్తాడు. అదంతా విని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా భూమి ఇంకా మీరా భూమిని రెడీ చేస్తూ, భూమి నేను నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని అంటుంది. అత్తయ్య, నేను ఎప్పటికీ మీ ఇంటి ఆడపడిచినే కదా అని అంటుంది పాపం భూమి. ఇంకా అలా శారద కూడా, అత్తయ్య ఏంటో ఆలోచిస్తున్నారు, రండి అని పిలుస్తుంది భూమి. ఇంకా అలా శారద వస్తుంది. మీరా వెళ్ళబోతుంటే, అత్తయ్య ఆగండి, నాకు మీరిద్దరూ సమానమే, మీరిద్దరూ నాకు అత్తయ్యలే, రండి నన్ను రెడీ చేయండి ఇద్దరు అని అంటుంది భూమి. ఇంకా పాపం ఇద్దరు, ఇటువైపు శారద అటు మీరా, ఇద్దరు కలిసి భూమిని రెడీ చేస్తూ ఉంటారు. నక్షత్రం మాత్రం అలా ఇంకా చూస్తూ ఉంటే, చెర్రీ ఏంటి భూమిని రెడీ చేయకుండా ఎక్కడేం చేస్తున్నావు, వెళ్ళు, నువ్వు వెళ్ళకపోతే నిన్న నన్ను చంపడానికి రౌడీలను పెట్టించావనే విషయాన్ని మావయ్యతో చెప్పేస్తా అని అంటాడు. ఓ చి అని నక్షత్ర కండి వెళ్ళిపోతుంది. నవ్వుకుంటూ ఉంటాడు అనమాట చెర్రీ. అన్నయ్య అని చెప్పి ఇంకా అలా చెర్రీ అయితే గగన్ని వచ్చి హక్ చేసుకొని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. రైట్ చెర్రీ కిందకి దింపరా అని అంటారు. అన్నయ్య ఇది నిజంగా నా కళ, ఎప్పటి నిండో అబ్దుల్ కలాం గారు కలలు కనండి అంటారు కదా, ఇలాగే మన రెండు కుటుంబాలు ఒకటైనట్టు, నువ్వు మావయ్య ఒకటైనట్టు ఎప్పటి నిండో కలగంటున్నాను. ఆ కళ నిజమైపోయింది. మరి నాకు ఎలా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది, మాటలు చెప్పలేకపోతున్నాను, గాలి తేలినట్టుంది అన్నయ్య అని అంటాడు. ఒరే ఆ రెక్కలు కత్తిరించి కిందకి దిగు, అయినా మనమంతా ఒక ఫ్యామిలీనే కదా అని నవ్వుతూ ఉంటాడు గగన్. నువ్వు సూపర్ అన్నయ్య అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చెర్రీ. ఇంకా అలా భూమిని రెడీ చేసి కిందకి తీసుకొస్తారు. భూమి అలా కిందకి రాగానే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి పాపం అలా గగన్ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ అల్లుడు గారు, మీ చేతులతో భూమికి తాలిబొట్టు కట్టండి, నల్ల పూసలు వేయండి అని అంటారు. ఒక్క నిమిషం, నేను ఇవన్నీ రేపు చేయొచ్చా అని అడుగుతారు. అదేంటి రేపేంటి అని అడుగుతారు. అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలంటే రేపైతే బెటర్గా ఉంటుంది అని అంటాడు గగన్. సరే మీ ఇష్టం అల్లుడు గారు అని అంటాడు. సరే చంద్ర, అయితే ఈరోజు మీ ఇద్దరికి సాయంత్రం ఒక చిన్న రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాను, మన దగ్గర చుట్టాల వరకు వస్తారు, మిమ్మల్ని అప్రిషియేట్ కంగ్రాచులేట్ చేస్తారని చెప్పి సరే చంద్ర అంటాడు. ఓకే అని నవ్వుతూ ఉంటాడు గగన్. బావా నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు బావా అని పాపం గగన్ని హక్ చేసుకొని చెప్తుంది భూమి. నేను కూడా నాలో నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు భూమి అని అంటాడు గగన్. ఇంకా వెంటనే అలా భూమి అయితే హ్యాపీగా రిసెప్షన్కి రెడీ అవుతూ ఉంటుంది. గగన్ భూమి ఇద్దరి రిసెప్షన్ కొనసాగుతూ ఉంటే ఆ రిసెప్షన్కి ఎస్పీ సూర్య కూడా వస్తాడు. ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది. అయ్యో ఇప్పుడు ఎస్పీ సూర్య గారిని బావ చూస్తే బావకి కోపం వస్తుంది, ఆయనకి కోపం వస్తుంది, ఆయన నాన్న ఈయన ఎందుకు పిలిచాడు అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటుందన్నమాట భూమి. నమస్కారం సార్ అని అంటారు. నమస్తే రండి అని చెప్పి ఇద్దరిని కూర్చోబెడతారనమాట ఎస్పీ సూర్యని. గగన్, ఆ రోజు మిమ్మల్ని నేను తప్పుగా కొట్టానని అనుకోవటం లేదు, కానీ ఒకటి, శరత్చంద్ర గారి అల్లుడయ్యారు, కంగ్రాచులేషన్స్ అని అంటారు. నేను ఆయన అల్లుడవడం ఏంటి, ఆయనే నాకు మామగారయ్యారు అని గగన్ చాలా పొగరుగా సమాధానం చెప్తాడు. ఇంక శరత్చంద్ర విన్నా సైలెంట్గా ఉంటాడు. అందరం భోజనం చేద్దామా అని చెప్పి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటే అదే టైంకి ఎస్పీ సూర్య, భూమి గగన్ మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి గగన్ చేతిలో ఆ గిఫ్ట్ని పెడతాడు. మీరు నాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని అంటారు. రిసెప్షన్ కదా అందుకే గిఫ్ట్ అని ఇంకా అలా భూమి గగన్కి గిఫ్ట్ ఇస్తాడనమాట ఎస్పీ సూర్య. ఇంకా గగన్ ఆ గిఫ్ట్ని పక్కన పెట్టేస్తాడు. హ్యాపీగా అందరూ రిసెప్షన్కి వచ్చి హ్యాపీగా భోజనం చేసి ఇంకా ప్రశాంతంగా వారిద్దరిని చూసి కంగ్రాచులేట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా భూమి గగన్ ఇద్దరు మాత్రమే ఉంటారు. గగన్ అయితే భూమి దగ్గరికి వచ్చి, ఏంటి భూమి, చాలా బాగా నటించాను కదా, నిజంగా నన్ను మంచివాడినని నువ్వు నమ్మేశావు కదా అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. బావా ఏమంటున్నావు నువ్వు అని. షటప్, జస్ట్ షటప్, నీలా నేను రంగులు మార్చలేను భూమి, కానీ అలవాటు చేసుకున్నాను. నువ్వు నన్ను మోసం చేసావని నేను కనిపెట్టాను అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏ విషయంలో మాట్లాడుతున్నావు బావా అలా అని అడుగుతుంది. సూర్య ఇవాళ వచ్చాడు కదా, వచ్చి గిఫ్ట్ కూడా ఇచ్చాడు కదా, ఏమో నీకేం గిఫ్ట్ ఇచ్చాడో ఓపెన్ చేసి చూడనేసరికి భూమి గగన్ చెంప పగలకొడు. ఏం మాట్లాడుతున్నావు బావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది చాలా చండాలంగా ఉంది,
ఇంకొకసారి అలా మాట్లాడొద్దు బావా అని గట్టిగా చెప్పి భూమి అయితే చాలా కోపంగా సూర్య గిఫ్ట్ని విసిరి కొడుతుంది. గిఫ్ట్ అనేది పేపర్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారిగా భూమి వచ్చి ఓపెన్ అయిన వాటిని చూస్తుంది. చూసేసరికి అందులో ఉంటుంది, భూమి, నిన్ను ఎప్పుడు నేను కోప్పడలేదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. కారణం ఏంటో తెలుసా? నాకు మా అన్నయ్యే ప్రాణం, మా అన్నయ్యే ప్రపంచం. మా అన్నయ్య అడుగుజాడల్లోనే నేను ఎప్పుడూ నడుస్తూ ఉంటాను. అలాంటిది మా అన్నయ్యకి ఒక కూతురుండేది. తన పేరు కూడా భూమినే. తను ఎప్పుడూ బాబాయ్ బాబాయ్ అంటూ నా వెనకాలే తిరుగుతూ ఉండేది. నన్ను సంతోషంగా చూసుకునేది. అలాంటి అలాంటి భూమి కొన్ని అనుకోని కారణాల వల్ల మాకు దూరమైంది. మా అన్నయ్య కోలుకోవడానికి చాలా టైం పట్టింది. తర్వాత నిన్ను చూస్తే నాకు మళ్ళీ నా అన్నయ్య కూతురు చూసినట్టే అనిపించింది. అందుకే నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసిన వాళ్ళని సమర్థించినా నిన్ను నాకెప్పుడూ తిట్టాలనిపించలేదు. నేను నీకు ఈ చిన్న చైన్ ఇస్తున్నాను. నిన్ను నా అన్నయ్య కూతురిగా భావిస్తున్నాను అని ఎస్పీ సూర్య అందులో ఒక లెటర్ రాసి ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి గగన్ షాక్ అయిపోతాడు. వెంటనే తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని భూమిని అతను ఒక కూతురిలా చూసుకుంటున్నాడు అనే ఒక నిజం తెలుసుకొని ఎంత పాపంగా ఆలోచించానో అర్థం చేసుకొని ఇంకా చాలా బాధపడుతూ భూమి దగ్గరికి వస్తాడు గగన్. వచ్చి, ఛీ, ఇంతలా ఇంతలా నేను దిగజారిపోతానని ఎప్పుడు అనుకోలేదు. సారీ సారీ భూమి, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని భూమి చేతులు పట్టుకొని బ్రతిమలాడతాడు గగన్. నీపై నాకు నమ్మకం ఉంది బావా, అందుకే నేనేమీ అనటం లేదు. నీ ప్లేస్లో ఎవరున్నా చంపేసేదాన్ని అని పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.